వాక్యం అంత వచ్చినట్టు ఏదైనా వృక్షఫలాలు ఈ మధ్యలో ఉన్న వృక్షఫలాలు తినవద్దన్నాడయ్యా అని చెప్పేసి తినవద్దని చెప్తే అప్పుడు సర్పములు వచ్చి సాతానుడు అంటున్నాడు, ఆ దేవుడు తింటే చచ్చిపోతారు, మీరు నిశ్చయంగా చచ్చెదరు అని మాట్లాడాడు అని చెప్పేసి ఆ అవ్వ సాతాను చెప్పినప్పుడు సాతాను అంటున్నాడు, మీరు చావరని అబద్ధం ఆడేసింది. అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు సాతానుడు అంటున్నాడు, నువ్వు చావు, మీరు చావరు. అది దేవుడికి తెలుసు, మీరు తింటే దేవతలు అయిపోతారని దేవుడు తెలుసు కాబట్టి మిమ్మల్ని తినవద్దన్నాడు అని చెప్పేసి ప్రలోభ పెట్టింది. ఒకటి అబద్ధం ఆడింది మోసపరచడానికి సాతాను. రెండోది ఏం చేసిందంట, మీరు దేవతలు అయిపోతారని దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు తినవద్దన్నాడు. అప్పటికే వాళ్ళు ఆత్మస్వరూపులు, ఇంకా దేవతలు ఎట్టుంటారో అనుకుంది ప్రియులగా. దేవుడు ఇంత అన్యాయస్తులు అనుకొని అవ్వ ఏం చేసిందంటే తాను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఫలం తీసుకొని ఆ ఫలాలు తాను తిన్నది. అర్థమైందా? ఏం చేసిందంట, సాతాను మాట విని దేవుడు వద్దన్న చెట్టు ఫలాలు తినేసింది. తిని అప్పుడు తిన్నది కాబట్టి తాను చనిపోలే. ఇచ్చింది ఆజ్ఞ దేవునికి, ఆదాముకి, కానీ అవ్వ చనిపోలేదు. ఆ విషయాన్ని చూసిన అవ్వ తిన్నగా నేను చనిపోలేదనే ఉద్దేశం మీద ఆదాము కూడా ఆ ఫలాలు ఇచ్చిందంట. ఈ కాయలు తీసుకెళ్ళి ఇచ్చింది. ఆదాము కూడా అడగకుండా ఆ ఫలాలు తినేసాడు. ఇవి ఏ ఫలాలు అని కూడా అడగకుండా ఆ అవ్వ ఇచ్చింది కాబట్టి తినేసాడు. కారణం అవ్వ కూడా చూడు నేను తిన్నాను కానీ చనిపోలేదు, దేవుడు ఇట్లా అన్యాస్తుడు, మనం దేవతలు అయిపోతామని ఆయన తినవద్దన్నాడంట అని చెప్పేసి ఆ మాటలు చెప్పి ఆదాము కూడా తినేటట్లుగా చేసింది. అప్పుడు ఆదాము తిని వెంటనే ఏమైపోయిందంట, ఆజ్ఞ ఇచ్చింది దేవుడు ఆదాము కాబట్టి ఆజ్ఞ తినిన వెంటనే పిల్లల వాళ్ళు వివస్త్రులుగా మారాడు. అర్థమైందా? ఏమైందంటే ఎప్పుడైతే దేవుని మాట వినకుండా ఆ కాయలు తిన్నారో, ఆ ఫలాలు తిన్నారో, ఏమైపోయారు? దిగంబరులు అయిపోయారు. అప్పుడు అర్థమైపోయింది చావటం అంటే అది అర్థం ప్రియులరు. అప్పటి వరకు దేవుని ఆత్మ వశులు మహిమలో ఉన్నారు. ప్రియులర సాతాను మాట విని దేవుడు వద్దన్నది తిన్నందువలన వారు దేవునికి విరోధులైపోయారు. వినాలి, విరోధులైపోయారు, శపించబడ్డారు. దేవుని శాపం వాళ్ళ మీదకి వచ్చేసింది. వాళ్ళు దిగంబరులుగా మారారు. దిగంబరులుగా మారి వాళ్ళు తమ చూసుకునేందుకే వాళ్ళు వస్త్రాలు లేకుండా ఉన్నారు. వస్త్రాలు లేకుండా ఉండడానికి పిల్లరా వాళ్ళు భయపడ్డారు. అప్పుడు వెళ్ళంట అంజూరపు ఆకులు, అంజూరపు ఆకులు, ఇక అంజూరపు ఆకులంట కచ్చడాలు అంటే చుట్టూరు కట్టుకున్నారంట. అవి చినిగిపోతూ ఉన్నాయి ప్రియులరా. అంజూరపు ఆకులు మరి అవి నిలబడవు ఎంతసేపు ఉంటే. ప్రియమైన వల్ల ఈ సాయంకాలానికి దేవుడు ఆకాశం నుంచి ఆ ఏదైనా తోటలోకి వచ్చాడంట. దేవుడు వచ్చేసి ఆదామా నువ్వు ఎక్కడని పిలిచాడంట. వినండి పిల్లలు కూర్చోండి. ఏమన్నాడు? ఆదామా నువ్వెక్కడున్నావు అంటే, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నానయ్యా అన్నాడు. అసలు దిగంబరమని నీకు తెలియజేసిన వాడేవాడు? నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరునిగా ఉన్నాను కాబట్టి భయపడి దాక్కున్నానయ్యా అని చెప్పేసి అన్నప్పుడు, ప్రియమైన వాళ్ళు వినండి, ఆ పిల్లలు ఆడుకొని మీరు వినండి, పెద్దలు వినండి, దేవుడు వాక్యం నేర్చుకోండి. వివరణం వస్తున్నప్పుడు నువ్వు నీ స్వరం వినినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి భయపడి దాక్కున్నానయ్య అంటే, నీవు దిగంబరం అని చెప్పిన వాడెవడు అని చెప్పేసి అన్నప్పుడు, నేను తినవద్దన్న ఫలాలు తిన్నవా నీవు అని అడిగాడు దేవుడు. అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఈ అవ్వే నాకు ఇచ్చిందయ్యా, నేను తిన్నాను కొన్ని అన్నాడు. చూసారా? ఇప్పుడు దేవుడు అడిగినప్పుడు అయ్యా పొరపాటును నేను తిన్నానంటే దేవుడు క్షమించేవాడేమో. ఈ తప్పును ఏం చేస్తారంట, అవ్వ మీదకి నెట్టేశాడు. అవ్వ ఇచ్చింది వాస్తవమే, అవ్వ ఇచ్చింది కాబట్టి తిన్నానని చెప్పేసి ఆయన సాకు చెప్పాడు పిల్లలు. కాబట్టి ఈరోజు కూడా ఒకరి మీద మనకు అతిక్రమాలను మనం దేవుని దగ్గర ఒప్పుకోకుండా మనం ఏం చేస్తున్నామంట, సాకులు చెప్తున్నాం. అంటే మందిరానికి రాలేకపోతున్నాం, సాకు. అర్థమైందా? ప్రతిదీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు సాకులు చెప్పుకోవటం. వాడు మంచోడు కాదు, వీళ్ళు పిల్లలు వీటి. ప్రియమైన వాళ్ళరా ఏంటంటే అందరూ సాకులు చెప్పుకోవడం మొదలు పెట్టారు. సాకులు సాతాను నేర్పించాడు, అబద్ధాలు సాతాను నేర్పించాడు. కాబట్టి మనం అలా ఆడకూడదు, దేవుని మీద అనుకోవాలి. ఇంకొకటి
దేవుని మాట చెప్పింది చెప్పినట్టు వినాలి. తోటలో తినవద్దన్నాడు, వీళ్ళు సాతాను చేత ప్రేరేపించబడి తిన్నాడు. అలానే దేవుని మాట మనం జాగ్రత్తగా వింటే సాతాను మాట వినకుండా, ఇప్పుడు చూడండి, మన ప్రార్థన పోతున్నాం అనుకోండి, వేరే వాళ్ళు ఏం చెప్తారు, ఏమైందమ్మా నీకు, ఏం ఒరిగింది నన్ను అంటుంటారు మమ్మల్ని, ఏం సంపాదించావు, ఏంది ఇట్లా ఉన్నావు, ఉద్యోగం మానేసి అని వేరే వాళ్ళు చెప్తుంటారు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు రా నేను దీవిస్తానంటున్నాడు, నా మాట వినంటున్నాడు దేవుడు. వీళ్ళు ఏమంటున్నారు, ఏం సంపాదించుకుంటున్నావు, ఎలా బ్రతుకుతావు అని వీళ్ళు శోధిస్తుంటారు. వీళ్ళ మాటే మనకు తీయగా ఉంటుంది, కానీ దేవుని మాట కష్టంగా ఉంటుంది. కాబట్టి అలా ఉన్నప్పుడు శపించబడతాం. కాబట్టి దేవుని మాటే విలువైంది, సాతాను మాట మనం వినకూడదు. దేవుని మాట వింటే తప్పకుండా దీవించబడతాం, తప్పకుండా స్వస్థత వస్తుంది, తప్పకుండా నెమ్మది వస్తుంది, తప్పకుండా ఆశీర్వాదాలు వస్తాయి. ఆదాము వినలేదు కాబట్టి శాపం వచ్చింది. కాబట్టి ఏ శాపం వచ్చిందంట, మొదటిగా దేవుని మాట విన్న కారణం చేత దిగంబరులు అయ్యారు. వినండి, ఏమొచ్చిందంట, దిగంబరులు అంటే వస్త్రాలు పోయినాయి. ఇక వస్త్రాలు మానవుడు చేసుకోలేకపోతున్నాడు, ఆకులు కట్టుకుంటున్నాడు. ఈరోజు కూడా దేవుని మాట వినకపోతే దిగంబరత్వం అంటే దాని సిగ్గుపోద్ది. స్తోత్రం, అర్థమైందా? నిజమైన దేవుని మాట వింటేనేమో సిగ్గు కలగదట. ఆయన మాట విన్నవాడు ఎప్పుడు సిగ్గు కాదు. దేవుని నమ్ముకున్నవాడు ఎవడు పరచబడడు. దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు భయపడడు. దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు కలవరపడడు. ఆయన తప్పకుండా ఆరోగ్యం ఇస్తాడు, అనుదిన ఆహారం ఇస్తాడు, మనకు వస్త్రాలు లేవంటే వస్త్రాలు ఇస్తాడు. 10 నెలలు 12 నెలలు అయితే మాకు సేవ లేక, ఈ 10 నెలల నుంచి దేవుడు మమ్మల్ని పోషిస్తానే ఉన్నాడు. ఈ పండుగ వస్త్రాలు లేవు అనుకున్నాం, దేవుడు పంపించాడు. స్తోత్రం చెప్పండి. ఒక డాక్టర్ గారు ఫోన్పేలో పంపించి బట్టలు తీసుకుని పాస్టర్ గారికి దేవుడు పంపించడం లేదా అంటే దేవుని మాట వింటే సమృద్ధి ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి దేవుని మాట వినకపోతే ఆదాము వాళ్ళు మనకు తెచ్చిన శాపం ఏంటంటే దిగంబరత్వం. ఒకప్పుడు ఈ వస్త్రాలు లేవు, వినండి, ఒకప్పుడు ఈ వస్త్రాలు ఏదైనా తోటలో ఆదాము వాళ్ళకి ఈ వస్త్రాలు కాదు, ఉంది మహిమ వస్త్రాలు ఉన్నాయి, తెల్లటి వస్త్రాలు, వారికి అర్థం కాని వస్త్రాలు ఉన్నాయి. ఎప్పుడైతే మాట వినకుండా ఫలాలు తిన్నారో ఈ మహిమ వెళ్ళిపోయింది, పుట్టి బాడీ శరీరం మిగిలింది. శరీరం చూసుకుంటే దిగంబరులుగా కనపడతాడు. అప్పుడు భయం వేసింది వాళ్ళకి, అప్పుడు దాకా భయం లేదు. కాబట్టి మొదటిగా సిగ్గు కలిగింది, సిగ్గుపరచబడ్డారు. దేవుని మాట విన్నవాళ్ళు సిగ్గుపరచబడరు, సాతాను మాట విన్నారు సిగ్గుపరచబడతారు. దేవుని మాట వింటే సమృద్ధి వస్త్రాలు ఉంటాయి, మహిమ వస్త్రాలు ఉంటాయి. ఒకవేళ భూలోకంలో మనం ఉన్నాం కాబట్టి అవసరమైతే మనకి అనుదిన మంచి మంచి వస్త్రాలు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడని దేవుని మాట వింటే. దేవుని మాట వినకపోతే మన ఇష్టానుసారంగా ఆయన వద్దన చేస్తే జీవిస్తే చివరికి దిగంబరత్వం మిగులుద్దని అర్థం, అంటే శాపం అనమాట. కాబట్టి ప్రియులారా, మనుషులకు వస్త్రాలు కోల్పోయి మహిమను కోల్పోయి వాళ్ళు ఏమి లేని వారుగా, వస్త్రాలు లేని వారుగా మిగిలినది. ఇది పెద్ద శాపం. ఈ శాపాన్ని తీర్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇది క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెప్పండి. మహిమ వస్త్రం కదా. కాబట్టి ఇంకోటి చెప్పన, ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు, అదే క్రిస్మస్. ఏదైనా తోటలోకి దేవుడు వచ్చినప్పుడు వీళ్ళు వస్త్రాలు లేకుండా ఉన్నారు. వస్త్రాలు లేకుండా ఉంటే దేవుని దగ్గరికి రాలేకపోయారు. అర్థమైందా? పసిపిల్లలు అంటే మన దగ్గరికి వస్తారు, పెద్ద వయసు కలిగిన వాళ్ళు వస్త్రాలు లేకుండా తిరగలుగుతారమ్మా, ఎంత సిగ్గు. అలానే ఏదైనా తోటలో దేవుని దగ్గరికి రాలేకపోయారు, దాక్కుంటున్నారు. ఈ దాక్కుంటూ ఈ దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి ఆకులు, పెద్ద పెద్ద ఆకులు చుట్టుకుంటున్నారు. ఇక చుట్టుకొని చెట్టు చాటున దాక్కున్నాడు ఆదాము. ఈలోపు దేవుడు దిగి వచ్చాడు ఏదైనా తోటలో. దేవుడు దిగి వచ్చి, అదమ్మా ఎక్కడున్నావా అంటే, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి భయపడి దాక్కున్నానయ్యా అన్నాడు. దేవుడు అంటున్నాడు, నిన్ను దిగంబరి అన్నవాడెవడు, నీకు తెలియజేసిన వాడెవడు అని అడిగితే, ఇదిగోయ్యా నేను తినవద్దన్న ఫలాలు తిన్నావంటే, ఈ అవ్వ నాకు ఇచ్చింది, నేను తిన్నానయ్యా, అందువల్ల నాకు ఈ శాపం ఇచ్చింది అని చెప్పేసి అన్నాడు.
మంచిది ప్రియులారా. కాబట్టి వస్త్రాలు లేకుండా ఆకులు కట్టుకునే మానవాళ్ళకి దేవుడు ఏం చేశాడు? తర్వాత కోప్పడ్డాడు వాళ్ళని. ఏం చేశాడు? వద్దన్న మాట విన్నందువల్ల, తను చెప్పిన మాట వినకుండా చేసినందువల్ల శపించాడు. అవ్వను శపించాడు. అవనేమని చెప్పించాడు? నువ్వు గర్భవేదన బహు భయంగా హెచ్చిస్తాను, వేదనతో పిల్లలు కంటావు, ఆ తర్వాత భర్త ఏడలు నీకు వాంచగలుగుతుంది, అతడు నేను ఏలుతాడు. 4 శాపాలు ఉన్నాయి. సర్పం ఇక్కడగా అవ్వ దగ్గర చెప్పి ఆ తర్వాత అవ్వ ఏమన్నదంటే, ఎవరు తినమన్నారంటే ఈ సర్పం నన్ను తినమన్నదయ్యా అని వాళ్ళకి మోసపుచ్చింది అంటే సర్పం దగ్గర పోయి సర్పాన్ని దేవుడు శపించాడు. ఏమని శపించాడు? సర్పమా, అడగల సర్పాన్ని, నువ్వెందుకు అవను మోసపరిచావని అడగకుండా నువ్వు నేలను ప్రాగుతూ జీవిస్తావు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటంట? పాముతో ఏమన్నాడు? అప్పుడు దాకా మరి ప్రాకలేదు కదా, అంటే నడుస్తుంది అనమాట, మాట్లాడుతుందని అర్థం. సర్పం కూడా నడుస్తుందా లేదా ఎగురుతుందని అర్థం. ఇప్పుడు ఏమన్నా దేవుడు చెప్పించి నువ్వు భూమి మీద ప్రాకుతూ జీవిస్తావు అన్నాడు. అందువలన ఇప్పుడు పాములన్నీ ప్రాకుతూ ఉన్నాయి. ఆ తర్వాత రెండవది ఏం చెప్పించాడంటే పాముని, నువ్వు మన్ను తింటావు అన్నాడు. స్తోత్రం చెప్పండి. పావుని ఏమంటున్నాడు? నువ్వు మన్ను తిని బ్రతుకుతావు అన్నాడు. అంటే అంతకుముందు ఏం తింటుంది సర్పం? తినాలి. దేవుడు నడిపిస్తుంది. ఒక 5 నిమిషాలు వినండి. సర్పం అంతకుముందు ఏం తిన్నట్టు? అంతకుముందు నడిచేదాన్ని నువ్వు ప్రాగుతూ జీవిస్తావు అన్నాడు. ఇప్పుడు అంతకుముందు చక్కగా చెట్ల మీద అక్కడ కాయలు కోసుకుని తినే సర్పం ఈ రోజున మన్ను తింటూ బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం. అది దాని శాపం. 3వ శాపం ఏంటంటే, నువ్వు మానవుని మడి మీద కొడతావు చావటానికి. దేవుడు అంటున్నాడు, నువ్వు మానవుని యొక్క మడి మీద కొడతావు వాడు చావటానికి. 3వ శాపం. 4వ శాపం, వాడు నిన్ను తలను చితక పొడుస్తాడు. దేవునికి స్తోత్రం. సర్పానికి కూడా 4 శాపాలు పెట్టాడు. ఇక ఆ తర్వాత ఆదాము గారి దగ్గరికి వచ్చాడు. ఆదామా ఏంది నాయన అంటే, అప్పుడు అన్నాడు, ఆదామా నీవు నా మాట వినకుండా నీ భార్య మాట విన్నావు. ఎవరి మాట విన్నావు? నీ భార్య మాట విని నేను తినవద్దన్న ఫలాలు తిన్నావు. భార్య మాట కూడా కొన్ని విషయాలు వినడం క్షేమం, కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలని అర్థం. భర్త మాట తప్పకుండా మీరు వినాలి. స్త్రీలు భర్త మాత్రం భార్య మాట విషయంలో కొన్నంట జాగ్రత్తగా ఉండాలంట, వివేకం కలిగి ఉండాలంట. కొన్ని విషయాలు ఇప్పుడు ఆమె ఫలం తినమన్నది, కాయ చెట్లు తినమన్నది, నేను తిన్నానయ్యా చావలేదు నిన్ను కూడా తినమన్నది. అప్పుడు ఏమనాలి ఆదాము? అవ్వా దేవుడు నిన్ను తినవద్దనలా, నన్ను తినవద్దన్నాడు, కాబట్టి నేను తినకుండా ఉండాలి అని చెప్పేసి ఆమెకి హెచ్చరించాల్సినాడు. కానీ ఆమె చెప్పిన మాటలు విని, సాతాను చెప్పిన మాటలు విని అవ్వ తిన్నది, అవ్వ చెప్పిన మాటలు విని ఆదాము తిన్నాడు. ఆదాము తిన్నందువలన మనకు శాపం వచ్చేస్తుంది. అతనికి వచ్చింది శాపం, మనకి వచ్చేస్తుంది. కాబట్టి ఆదాముతో అన్నాడు, నీ భార్య మాట విని నేను తినవద్దన్న ఫలం తిన్నావు కాబట్టి నిశ్చయముగా నీవు మరణం అవుతావు. నువ్వు మన్ను కాబట్టి మన్నైపోతావు అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, నువ్వు భూమిని దున్నించి చెమట వచ్చి అన్నం తింటావన్నా. 3వ శాపం. 2వ శాపం. 3వ శాపం అన్నాడు, అది నీకు గచ్చ పొదలు మాత్రమే మొలిపిస్తుంది, మంచి కాయ భూమి. నీ బ్రతుకు దినాలని ఇలా బ్రతుకుతావు, మన్నైపోతావు అని చెప్పేసి దేవుడు చెప్పించాడు. ఈ శాపాలు తీర్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. లోకరక్షకుడుగా వచ్చాడు, విమోచకుడుగా వచ్చాడు. ఒకటి గమనించండి, ఇవన్నీ తీర్చడానికే యేసు క్రీస్తు ప్రభువారు దేవుడే. మానవుడు దాని అర్థం ఏంటంటే, వస్త్రాలు లేవు మొదటి కాలం, అది ఆకులు కట్టుకుంటున్నారు. ఆకులు ఎంతకాలం ఉంటాయి? చినిగిపోతుంది. ఎలా ఎవరి వాళ్ళు ఇప్పుడు చెప్పండి? ఆకులు కట్టుకుంటున్నారు, ఆకులు చినిగిపోతున్నాయి, ఏం కట్టుకోవాలి? వాళ్ళకి దిక్కు తోచిపడి కాని పరిస్థితి. అర్థమైందమ్మా? ఆకులు ఎంతకాలం కట్టుకుంటారు? ఆ చెట్ల ఆకులు మాత్రమే ఉన్నాయి.
అది క్రిస్మస్ అంటే. దేవుని స్తోత్రం. వాళ్ళకి అర్థం కావట్లా, వస్త్రాలు ఎలా సంపాదించుకోవాలో అర్థం కాల. అప్పుడు దేవుడే దిగి వచ్చి మళ్ళా, దేవుని స్తోత్రం, అది మొదటి క్రిస్మస్ అనమాట. ఏదైనా తోటలో ఆయన శాపాన్ని బాపిన క్రిస్మస్. ఆయన దిగి వచ్చి పిల్లలు పడుతున్న బాధను చూసాడు. ఏం బాధ? వస్త్రాలు లేవు, ఆకులు కొట్టుకుని చినిగిపోతున్నాయి, ఏడుస్తున్నాను, అయ్యో సిగ్గుపోతుంది అని ఏడుస్తూ బాధపడుతుంటే ఆ బాధను చూసిన దేవుడు మరలా దిగి వచ్చి అప్పటికి ఏదైనా తోట నుంచి బయటికి నెట్టేశాడు, బయటికి వెళ్ళిపోమని పంపించేశాడు. బయట తిరుగుతున్నారు. ఇకప్పుడు ఆ దుఃఖాన్ని, ఆ బాధను చూసిన దేవుడు దిగి వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చాడ. ఒక గొర్రె పిల్లను వధించి వాటిని వస్త్రాలుగా చేసి వాళ్ళకి ఇచ్చాడంట. స్తోత్రం. వాళ్ళకి ధరింపజేశాడంట. అది మొదటి క్రిస్మస్. ఏదైనా తోటలో మానవుడు వస్త్రాలు లేకుండా తిరుగుతూ సిగ్గుపడి దుఃఖపడి ఏడుస్తూ వస్త్రాలు సంపాదించుకోవాలి, వస్త్రాలు లేవు, ఎలా సంపాదించుకోవాలో, సిగ్గు ఎలా కాపాడుకోవాలో తెలియని స్థితిలో ఉన్న మానవుని ఆయనే వచ్చి గొర్రెపిల్లను వదిలించి గొర్రెపిల్ల చర్మంతో చొక్కాయలు చేయించి వారికి తొడిగించాడు. అది మొదటి క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఏదైనా తోటలోనే ఆయన చేసాడు. సిగ్గుపోయి ఇప్పుడు ప్రశాంతంగా ఆ చర్మం చొక్కాలు ఇద్దరు కట్టుకుంటున్నారు. పైన ఆమె కింద మొల కట్టుకుంటే, ఐదనేమో ఆదాము మొల కట్టుకుంటున్నాడు ప్రశాంతంగా, సిగ్గు లేకుండా ఇంకా ప్రశాంతంగా. బయట ఏదైనా తోట అవతల వాళ్ళే కష్టపడుతూ చెమటొరుస్తూ భూమిని విత్తనాలు దున్నుతూ భూమిని విత్తనాలు వేస్తూ అది పండించేది, ఆ కష్టాన్ని తింటూ బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ఏదైనా తోటలో వాళ్ళ సిగ్గును బాపాడు. వస్త్రాలు ఎలా సంపాదించుకోవాలో తెలియదు, సిగ్గును ఎలా కాపాడుకోవాలో తెలియదు. దేవుని మాట వెనుక కృపను కాలుగనుకున్నటువంటి ఏదైనా తోటలో ఆదామవలకు వస్త్రాలను ఇచ్చినవాడు, వారి సిగ్గును కప్పినవాడు, వారి దుఃఖాన్ని తీసేసినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే